హలో బ్రదర్. హాయ్ బ్రో. ఎలా అనిపించింది అంటే ఓజీ ట్రైలర్? ఓకే బ్రో, బాగుంది. ట్రైలర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది ట్రైలర్. అంటే ఆయన సినిమాల్లో ఇప్పుడు దాకా చూడని ట్రైలర్ ని ఇప్పుడు చూపించేసినట్టు కనబడుతుంది. ఎలా ఉంది అంటే ఇప్పుడు అంటే అప్పట్లో ఖుషి, ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఇప్పుడు ఇది అలా మాట్లాడుకోవచ్చు. కొన్ని సినిమాలు ఎంత హెవీ కలెక్షన్ చేయకపోయినా కానీ చరిత్రలో నిలబడే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఇదొకటి అని చెప్పుకోవచ్చు. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ లో అలా ఎంట్రీ? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రో? ఆయన కింద నుంచి ఎంట్రీ, అదే కాస్ట్యూమ్ లో ఎంట్రీ, సినిమా కాస్ట్యూమ్ లో ఎంట్రీ. ఆయన ప్రతి ఆడియోలో చెప్పుడు ఎక్కువగా మాట్లాడరు, ఒక సాంగ్ అట్లాంటివి జరగదు. కానీ ఇక్కడికి వచ్చి ఇంత ఎనర్జెటిక్ గా ఆ కింద నుంచి ఎంట్రీ ఇవ్వడం అది చాలా వెరైటీగా ఉంది బ్రో. డిప్యూటీ సీఎం తర్వాత ఎట్లా ఎంట్రీ? ఎట్లా ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పేసి మర్చిపోయా అని ఆయనే చెప్పాడు బ్రో. అక్కడ క్రౌడ్ చూసిన తర్వాత మనం డిప్యూటీ సీఎం గా ఎందుకు చూస్తాము? మన తెలంగాణ కాదు కదా ఆయన డిప్యూటీ సీఎం. ఆయన మాకు దేవుడు, మాకు మా అభిమానం ఆయన మీద. ఆయన మా హీరో, మా అభిమానం ఆయన మీద. ఆయన అక్కడ డిప్యూటీ సీఎం కావచ్చు, మాకు మా అమ్మ నుంచే హీరోనే, మాకు మా దేవుడే, అంతే. ఓకే, ట్రైలర్ లో ఇప్పుడు చూసుకుంటే డైలాగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? అసలు డైలాగ్స్ బ్రో, మాట అంటే చింపి పడేస్తున్నాం అట్లుంటది. ముంబై వస్తున్నా, తలలు జాగ్రత్త. ఓకే, ఎట్లా ఉంది డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్? ఏ డైలాగ్ అని చెప్పాలి బ్రో? ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా రా నాకు కొడక్క అని చెప్తారు. అది ఒక లైట్ గా వెళ్ళిపోతుంది, అది ఎక్కుతుంది డైలాగ్. ఎంత చెప్పే కొద్దీ అది పెరుగుతుంది, హైప్ పెరుగుతుంది ఆ డైలాగ్ తోటి. ఓకే, డైరెక్షన్ ఎలా ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని? ఎలా అయితే మనము ట్రైలర్ టీజర్ చూసి డైరెక్షన్ ని మనం డిసైడ్ చేయలేము. కాకపోతే ట్రైలర్ కట్ మాత్రం క్రేజీగా ఉంది. కొంచెం లేట్ చేశారు ట్రైలర్ దింపడంలో, కూడా కొంచెం లేట్ అయిందిలే కానీ ట్రైలర్ అయితే చాలా బాగుంది బ్రో. ఓజీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. టికెట్ రేట్లు కూడా మంచిగానే ఎక్కువగా పెంచారు. బట్ కొంచెం చూసి చూడనట్టు ఉండేటోళ్ళు ఉంటారు. కాకపోతే టికెట్ బుకింగ్ అయినా కానీ టికెట్ రేట్లు పెంచినా కానీ బుకింగ్ మాత్రం ఆ మాత్రం ఉంటుంది బ్రో. ఖచ్చితంగా ఈసారి 100 కోట్ల క్లబ్ లో ఖచ్చితంగా చేరుతుంది మా దేవుడి సినిమా. బ్రదర్, ఓజీ మూవీ ట్రైలర్ వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది అన్న? ఒక సినిమాకి ముందు అసలు సినిమా ఎలా ఉంటది ఏంటంటే ట్రైలర్ లో చూపించేశారు. అంటే ఇది ఒక ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక పెద్ద పండుగ. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయంటే దానికి డబల్ మించిన ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేసారు సుజిత్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి కత్తి తిప్పడం అట్లానే చూసుకుంటే కాస్త ఓవర్ గా అనిపించిందని టాక్ నడుస్తుంది. నీకు ఎట్లా అనిపించింది? ఆయన ఇంకా క్యారెక్టర్ నుంచి దిగలేదన్న, ఇంకా ఓఎస్ గంభీర క్యారెక్టర్ లోనే ఉన్నారు. అసలు ఇప్పటివరకు మనకి సినిమాలు ఎక్కడో కెమెరాల మధ్యలో షూట్ చేసింది ఈయన మాకు డైరెక్ట్ గా వచ్చి చూపించారు. ఆయన అసలు స్వాగ్ ఎలా ఉంటా, అసలు రియాలిటీయే కాదు. కొంతమంది అంటారా ఇది డూప్రా అంటారు. అరే కాదురా, మాకు ఒరిజినల్ గా చూపించడం కోసం మాకు ఇది ఒక కీ పాయింట్. మాకు ఇది ఎట్లా ఉంది బ్రదర్? సౌండ్స్ అట్లానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉన్నాయి. అప్పుడు ఇంకా చెప్పాలంటే మేము ఇంకా చాలా వెనకబడిపోయి ఉన్నాం. కొంచెం లేట్గా వెళ్ళాం మేము. అప్పటికే లేట్ అయినా ఒక పావు గంటకి అది గ్రౌండ్ లో దిగిపోయారు. ఇంకా దానికి ఈవెంట్ గురించి చెప్పాలంటే మా గ్రౌండే సగం నిండిపోయింది. ఇంకా గ్రౌండ్ లో ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చాలా మంది గ్యాలరీలో నిలబెట్టారు. ఆ గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ నిలబెడితే దానికి ఎల్బీ స్టేడియం 2 స్టేడియంలు కావాలి, అంతమంది నిలబెడతాయి. అంతమంది వచ్చారు. సో ఓజీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చాలా హిట్లు చూసారు. వాటికి మించి ఉంటది ఈ సినిమా. ఇప్పుడు వరకు మనం ఎన్నో సినిమాలు చూసి ఉంటాం. ఇప్పుడు ఇటువంటి మన ఇప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలో మాత్రం చూసాం. ఇటువంటి సినిమా ఒక కొత్త లుక్ తో రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కలెక్షన్స్ పరంగా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం? మేమైతే ఫస్ట్ డేనే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి అసలు 100 క్లబ్ లేదు అని కమెంట్స్ చేస్తున్నారు కదా. వాళ్ళందరికీ ఈ ఓజీతో ఆన్సర్ చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంది బ్రదర్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కదా, సో రాజకీయాల్లో ఉంటే బెటర్ అనుకుంటున్నావా లేకుంటే సినిమాల్లోకి ఇట్లానే కంటిన్యూ అయితే బెటర్? అది చాలా కష్టమైన క్వశ్చన్ అండి అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వెళ్ళొచ్చు, కానీ మేము సినిమాల్లో ఎక్కువ ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రాజకీయాలకి బిజీ అయిపోయి అసలు సినిమాలు పట్టించుకోవట్లేదు. ఇంకో చెప్పారు, ఒక్క సినిమా మాత్రమే ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్. అది వెళ్ళిపోతే అసలు ఏమైతుందని మాకు చాలా ఆందోళనగా ఉంది. ట్రైలర్ లాంచ్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా కొత్తగా ఈసారి కనిపించారనే చెప్పాలి. సో ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు అలా ఎంట్రీ ఇవ్వటం, కత్తి పట్టుకొని, సో అదంతా చేయటం ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత? అదే ఆయన కూడా చెప్పారు, ఈ సుజిత్ నన్ను ఇలా చేసేసాడు, అసలు ఎవడైనా వస్తాడా డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వస్తాడని తీసుకెళ్తారని ఆయనే చెప్పాడు. మాకైతే మాత్రం చాలా ఫీస్ట్ అనమాట. అది చాలా కడుపు నింపేశాడు మాకు ఆయన. ఎందుకంటే ఇప్పటివరకు మేము ఆయన ఎప్పుడు అలా చూడలేదు. ఇప్పటివరకు ప్రస్తుతం ఏదో వస్తాడో చిన్న లుక్ ఇస్తాడో, ఒక చిన్న స్మైల్ ఇస్తారు, మాట్లాడేసి వెళ్ళిపోతారు. కానీ ఫస్ట్ టైం
ఆయన మూవీ గెటప్ వేసుకుని అలా వస్తుంటే మాకు మాత్రం చాలా ఫుల్ ఆనందం అనిపించింది మాకు. ఇంకోటి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారని ఇది ఒకటి. ఓవి ముంబై వస్తున్నా, మెడకాయల మీద తలకాయలు జాగ్రత్త. వాస్తవానికి ఓజీ ట్రైలర్ అనేది అయితే సూపర్ అన్న. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇప్పటికే షేక్ చేస్తుంది. మేము అసలు నెట్ ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా మొత్తం అయితే ఇంటర్నెట్ సౌకర్యం అయితే అస్తవ్యస్తంగా ఉందన్న. ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ లో ఓజీ 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 అని సెర్చ్ చేయడం అయితే జరిగింది. సో ఓజీ అని అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే బద్దలు కొట్టబోతుంది అన్న. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి స్టెమినా ఏ విధంగా ఉంటుందో ప్రపంచం కూడా తెలుసు. సో ఏంటంటే లక్ష పైన చిల్లర కూడా ఎల్బీ స్టేడియం పైనే ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా బయటనే ఉన్నారు. ఎంత పబ్లిక్ వచ్చారంటే మనం చూసాము ఈవెంట్ కు. చాలా మంది పబ్లిక్ ఇంకా రోడ్డు మీదనే ఉన్నారు. లోపలికి కూడా స్టేడియం లోపలికి కూడా పోలీసు వాళ్ళు అలో చేయలేదు. సో ఓజీ అని అయితే ప్రకంపనలు అయితే మొత్తం దేశం మొత్తం విస్తరిస్తున్నాయి. ఓజీ మామూలుగా ఉండదండి. ఇప్పటికే ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలోనే ఇంతవరకు సినిమా రిలీజ్ కాకముందే ఇంత హైప్ క్రియేట్ చేసిన సినిమా ఏదన్నా ఉందంటే అది ఓజీ అండి. ఓజీ సినిమా అనేది ఇప్పుడు కాదండి, హరిహర వీరమల్లు ఆడియో లాంచ్ లో కానివ్వండి, లేకుంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా అందరు కూడా ఫ్యాన్స్ అందరు కూడా ఓజీ 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 అంటున్నారు. అసలు ఏంటి ఓజీ, ప్రజలందరినీ ఓజీ ఎందుకు ఇంత మిస్మైర్ చేసింది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. సో ఏదైతే ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఎంట్రీ అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అదే అండి, డిప్యూటీ సీఎం హోదాలని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అనేది అయితే ఎట్లా చూసినా మేము అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ నడిచినా సింహం నడిచినట్టే ఉంటదండి. దాని మనం ఎక్స్పెక్టేషన్ కాదండి, అది మన ఊహకందని వ్యక్తి ఎవరు అన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఒక అద్భుతం అండి పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక అద్భుతం. ప్రపంచం అబ్బురపరిచే అద్భుతం ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు అండి. 7 వండర్స్ వింటాం కదా, 7 వండర్స్ లో పవన్ కళ్యాణ్ గారు 8 వండర్ అండి. ఈయన పవన్ కళ్యాణ్ ని ఎవ్వరు ఊహ కూడా అందడు. ఆయన స్టైలే వేరు, ఆయన డిఫరెంట్, ఆయన యాటిట్యూడ్ కానీ అన్ని వేరే అండి. ఆయన వేరే లెవెల్. మ్యూజిక్ ఎలా ఉంది తమన్ గారు మ్యూజిక్ అయితే అసలు మామూలుగా లేదండి. అక్కడ ఒకటేసారి స్టేడియం లో ప్రజలందరూ కూడా ఓజీ ఓజీ అంటే నాకైతే గుండె అయినట్టు అయిందండి. నా గుండె హార్ట్ బీట్ మామూలుగా కొట్టుకోలే అండి. అంటే నాకు తెలిసి అయితే బీపీ పేషెంట్లు వచ్చే ఉంటే గుండాగా అయితే కథమవుతారండి, అది మామూలుగా లేదు. ఓకే, అయితే ఇది కూడా హరిహర వీరమల్లు లాగా అయ్యేటట్లుందని కొంతమంది అంటున్నారు. సో ఏం చెప్తారు? సినిమా అన్నప్పుడు హిట్ ఫ్లాపులు కాదండి. మేమేమంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఖాళీ ఇప్పుడు నడిస్తేనే ఓజీకి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. హరిహర వీరమల్లు ఏమైతుందనంటే ఆయన లాస్ట్ ఒక 1 వీక్ 3-4 డేస్ వచ్చి ఆయన సినిమా ప్రమోషన్ చేయడం జరిగింది. సో ఏంటంటే దానికి దీనికి కంపారిజన్ ఉండదు. ఎందుకంటే ఇది మాస్, మొత్తం ఎట్లా అంటే మాస్ ఫిలిం. పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నా గన్ పట్టుకొస్తున్నా, లేదంటే కత్తి పట్టుకొస్తున్నా, మామూలుగా లేవు అది. ఎందుకంటే అసలు వాకింగ్ ఇప్పటికే స్టేటస్లు పెట్టి అందరి సెల్ ఫోన్లు కూడా పగిలిపోతున్నాయంటే అర్థం చేసుకోండి.